ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు? ఏప్రిల్ 26 వరకు కరెంట్ అఫైర్స్ చూసాం. ఈరోజు ఏప్రిల్ 27కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. భారత్ సమ్మిట్ అనేది హైదరాబాదులో జరుగుతుంది కదా, 2 రోజులకు సంబంధించి. అందులో రాహుల్ గాంధీకి లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్ పుస్తకాన్ని సీతక్క అందజేయడం జరిగింది. ఇది నెహ్రూ తన కుమార్తె ఇందిరకు రాసిన లేఖల సమాహారంతో కూడిందే ఈ పుస్తకం, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్. వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణకు సంబంధించిన స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ స్టాల్ను ఏర్పాటు చేశారు. దీన్ని సందర్శించింది ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడైన చిన్నారెడ్డి. చంద్రయాన్ 4 పై ఇస్రో అనేది కీలక సమావేశం జరిగింది. అసలు ఈ చంద్రయాన్ 4 అనేది దేనికి సంబంధించింది అనేది ఇస్రో అనేది తెలియజేయడం జరిగింది. చంద్రుడి శిలలు, మట్టి తదితర నమూనాలను భూమిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్ 4 మిషన్ను సన్నద్ధం చేసింది. దీనికి సంబంధించిన అంశాలపై జాతీయ స్థాయి సమావేశాన్ని ఏప్రిల్ 16న నిర్వహించింది. హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఏప్రిల్ 14 నుంచి 17 మధ్య ఈ సమావేశాలు అనేవి నిర్వహించడం జరిగింది. 22 మంది శాస్త్రవేత్తలు సమావేశంలో హాజరయ్యారు. ఇక్కడ ప్రపంచ విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయం చేయడం, వ్యూహాత్మక ప్రణాళిక సామర్థ్యం నిర్మాణాలపైన ఇక్కడ సమావేశాలు చర్చించడం జరిగింది. అదేవిధంగా అంతరిక్షంలో వైద్యానికి సంబంధించిన శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీతో కూడా ఇస్రో అనేది ఒప్పందం చేసుకున్నట్లు తెలపడం జరిగింది. మెయిన్ చంద్రయాన్ 4 అనేది దేనికి సంబంధించిందంటే చంద్రుని యొక్క శిలలు, మట్టి తదితర నమూనాలు భూమిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రయాన్ 4కు సంబంధించిన మిషన్ అనేది ఇస్రో చేపట్టబోతుంది. మరియు దానికి సంబంధించిన కీలక సమావేశం, జాతీయ స్థాయి సమావేశం అనేది చర్చించి అందులో కీలక నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చిత్రకారుడు ఎంజిఎస్ నారాయణ్ మృతి. భారత చరిత్ర పరిశోధన మండలి ICMR మాజీ అధ్యక్షుడు ఇతను. ప్రముఖ చిత్రకారుడు ఎంఎస్జి నారాయణ్ మృతి చెందాడు. అదేవిధంగా జూన్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. 5 సంవత్సరాలుగా ఇది నిలిచిపోయింది. ఆగస్టు వరకు ఇది జూన్లో స్టార్ట్ అయ్యి ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఉత్తరాఖండ్ సిక్కింలో ప్రారంభమవుతుంది. 2020లో ఈ యాత్ర కోవిడ్ కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణ కారణంగా ఇండియా చైనాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కూడా అప్పుడు కూడా ఆగిపోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ రష్యాలో ఇండియా చైనా ఇద్దరు అధ్యక్షులు భేటీ అయ్యి సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా ఈ యాత్రకు ఇప్పుడు ప్రారంభం అవడం జరిగింది. జూన్ నుంచి కైలాస మానస సరోవర్ యాత్ర అనేది జరగబోతుంది. భారత్లో భారీగా పెరిగిన ఉపాధి, ప్రపంచ బ్యాంక్ అనేది ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. భారత్కు సంబంధించిన ప్రపంచ బ్యాంక్ నివేదిక ఏంటంటే శ్రామిక శక్తిలో పెరిగిన మహిళల భాగస్వామ్యం పెరిగింది. భారత్లో ఉద్యోగాలు, ఉపాధి, నిరుద్యోగం, పేదరికం అంశాలపై ప్రపంచ బ్యాంక్ అనేది నివేదిక విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలో పనిచేసే వయసులో ఉన్న జనాభా కంటే ఉద్యోగ వృద్ధి రేట్ అనేది పెరిగింది. అదేవిధంగా పట్టణ నిరుద్యోగం తగ్గింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం అనేది 6.8% పడిపోయింది. అంటే పట్టణాల్లో నిరుద్యోగుల సంఖ్య అనేది పడిపోతుంది అనగా ఉద్యోగాల సంఖ్య అనేది పెరుగుతుంది అని అర్థం. 2017-18 తర్వాత నమోదైన అత్యల్ప నిరుద్యోగిత రేటు అనేది ఇది. యువత నిరుద్యోగం అనేది 13.3% అనేది ఉంది మన భారతదేశంలో. ఉన్నత విద్య పూర్తి చేసిన వారిలోనే నిరుద్యోగిత రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఉపాధి విషయంలో మహిళలు మెరుగుపడినప్పటికీ వారి మీద అసమానతలు అనేవి తగ్గడం లేదు. మహిళా ఉద్యోగిత రేటు 31% ఉంది. కానీ వేతన ఉద్యోగాల్లో మహిళల కంటే పురుషులు 234 మిలియన్లు ఎక్కువగా ఉన్నారు. 2011-12లో ఇండియాలో 5 అత్యధిక జనాభా కలిగిన యూపీ, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్లో 60% మంది పేదరికంలో ఉన్నారు. ఇది 2022-23 నాటికి 54% తగ్గింది. 60% నుంచి పేదరికం అనేది 54%కి తగ్గడం జరిగింది. అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్ బిట్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి.
అదేవిధంగా అధిక యుద్ధ విమానాలు కలిగిన దేశము గురించి ఇచ్చారు. మొత్తం ఒక టాప్ 10 దేశాల గురించి ఇవ్వడం జరిగింది. ఎక్కువ యుద్ధ విమానాలు కలిగిన టాప్ 10 దేశాల్లో మన ఇండియా అనేది 4వ స్థానంలో ఉంది. అమెరికా మొదటి స్థానంలో ఉంది. అసలు ఈ యుద్ధ విమానాలకు సంబంధించిన మొత్తం వివరణ కూడా ఇక్కడ ఉంది. ఒకసారి మీరు చదువుకోండి. ఇది ఏప్రిల్ 27కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.